this is Gayatri. Welcome to ET Exclusive. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు, కొత్త వాళ్లతో మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం కూడా దర్శకులకి పెద్ద సవాలే. ఒకప్పుడు తమ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న క్లాసిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాని నమ్ముకుంటున్నారు. వరుస ఫ్లాప్లతో కాస్త వెనకబడ్డ టాలీవుడ్ స్టార్ మేకర్స్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కొత్త వారితో ప్రయోగాలు చేస్తున్నారు. మరి తమ పాత గ్లోరీని తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ డైరెక్టర్స్ ఎవరు? ఒకప్పుడు టాలీవుడ్ స్క్రీన్ మీద క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు కృష్ణవంశీ. నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో కాస్త వెనుకపడ్డారు. అందుకే ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కొత్త వారితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరోసారి డేంజర్ లాంటి ప్రయోగం చేసే ప్లాన్ లో ఉన్నారు. గమ్యం, వేదం లాంటి సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ క్రిష్. కంచే, గౌతమిపుత్ర, శాతకర్ణి లాంటి హిట్స్ ఉన్నా ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయారు. వరుస ఫెయిల్యూర్స్ ఆయన్ని రేసులో వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం ఆయన సైలెంట్ గా కొత్త వారితో ఓ సినిమా చేస్తూ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఆనంద్, గోదావరి సినిమాలతో తన మార్కు చూపించిన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సక్సెస్లు వచ్చినా ఇప్పుడు మరోసారి పాత జ్ఞాపకాలను తట్టిలేపేలా ఆ హ్యాపీ డేస్ లాంటి వైబ్ తీసుకొచ్చేందుకు కొత్త వారితో ఓ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త ట్రెండ్ పరిచయం చేశారు డైరెక్టర్ భాస్కర్. పరుగు లాంటి ఫీల్ గుడ్ సక్సెస్ ఉన్నా ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి ఫెయిల్యూర్స్ తో వెనుకపడ్డారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో మోడర్న్ యూత్ ను ఆకట్టుకుని బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేసినా ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ అందుకోలేదు. అందుకే ఆయన కూడా తన పాత మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా ఒక్కప్పటి క్లాసిక్ డైరెక్టర్స్ అంతా మళ్లీ కొత్త వాళ్లతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. మరి వీళ్ల కమ్బ్యాక్ ప్లాన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతాయో చూడాలి. మైథలాజికల్ మూవీస్ చేయడం అంటే కత్తి మీద సామే. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఏదో ఒక విషయంలో ట్రోలర్స్కి దొరికిపోతారు. ఎలాగైనా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిన బాలీవుడ్ మీడియాకి ఆ ఛాన్స్ వస్తే సౌత్ స్టార్స్కి చుక్కలు చూపిస్తారు. ప్రజెంట్ సాయి పల్లవి పరిస్థితి అలాగే ఉంది. నేచురల్ బ్యూటీని బాలీవుడ్ మాఫియా టార్గెట్ చేయడంతో గతంలో ఇలా బాలీవుడ్ మీడియాకి టార్గెట్ అయిన సౌత్ స్టార్స్ని గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్. ట్రైలర్ రాకముందు నుంచే సీత పాత్రలో సాయి పల్లవికి బదులు బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుండేది అన్న డిస్కషన్ తెర మీదకు తీసుకొచ్చింది బాలీవుడ్ మీడియా. సీతగా ఆమె సూట్ కాలేదని, పక్కనున్న చెలికత్తే ఆమె కంటే బాగుందంటూ ఆన్లైన్లో ట్రోల్స్ మొదలయ్యాయి. ట్రైలర్లో శూర్పణఖగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ సాయి పల్లవిని డామినేట్ చేశారన్న ప్రచారం కూడా చేస్తున్నారు నార్త్ జనాలు. గతంలోనూ ఇలాంటి ట్రోల్స్ జరిగాయి. రష్మిక మందనకు దక్షిణాదిన ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం ఆ ప్లేస్ ఇవ్వటం లేదు అక్కడి మీడియా. చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ రష్మిక ఖాతాలో ఉన్నా కూడా ఆ క్రెడిట్ అంతా హీరోలు, దర్శకుల ఖాతాలోకి వెళ్లాయి. కానీ గతేడాది థామస్ సినిమా ఫెయిల్యూర్ను మాత్రం రష్మిక ఖాతాలో వేసి విమర్శలు చేసింది నార్త్ ఇండస్ట్రీ. హీరోయిన్ల విషయంలోనే కాదు, హీరోలు, దర్శకుల విషయంలోనూ బాలీవుడ్ తీరు ఇలాగే ఉంది. రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీని ఏ రేంజ్లో ట్రోల్ చేశారో అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ టైంలో ప్రభాస్ను కార్నర్ చేస్తూ రచ్చ చేసింది నార్త్ మీడియా. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ టార్గెట్గా ఓ పెద్ద మాఫియానే నడుస్తోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఫీవర్ నడుస్తోంది. ఒకప్పుడు మన సినిమాలకి ఏమాత్రం పోటీ ఇవ్వని ఇంగ్లీష్ సినిమాలు ఇప్పుడు ఏకంగా మన టాప్ హీరోలకి చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా హాలీవుడ్ మూవీస్ రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతూ ఉండటంతో అప్కమింగ్ మూవీస్ విషయంలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది? డీటెయిల్గా చూద్దాం పదండి. ఇండియన్ మూవీ మార్కెట్లో ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు రీజనల్, పాన్ ఇండియా సినిమాలదే హవా అన్నట్టుగా సాగిన బాక్సాఫీస్ రికార్డులను ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు షేక్ చేస్తున్నాయి. పక్కా ప్లానింగ్ తో, భారీ ప్రమోషన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలు మన టాప్ హీరోలకు చెమటలు పట్టేస్తున్నాయి. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి పరిమితం కాకుండా బీసీ సెంటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాలు సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. మైఖేల్, ది ఒడిస్సీ, స్పైడర్మ్యాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. విజువల్ వండర్స్ గా వచ్చిన ఈ సినిమాలు ఇండియన్ ఆడియన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేశాయి. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ మన టాప్ స్టార్స్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టించాయి. డిసెంబర్లో హాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
అదే టైంలో మన మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ ఫౌజీ, విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన సినిమాలు కూడా రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అవెంజర్స్ మానియా దెబ్బకు ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ హాలీవుడ్ సునామీని మన హీరోలు ఎలా తట్టుకుని నిలబడతారో చూడాలి. వెండి తెర మీద సత్తా చాటాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్నీ కలిసి వచ్చిన వాళ్లే సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువ కాలం కొనసాగుతారు. లేదంటే 1-2 హిట్స్తోనే కెరియర్ నెట్టుకు రావాల్సి వస్తోంది. ప్రజెంట్ అలాంటి ఫేజ్లో ఉన్న బ్యూటీస్ మన ఇండస్ట్రీలో చాలా మందే కనిపిస్తున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఫంకీ, పళ్ళి చెట్టంబి లాంటి ఫ్లాప్లతో బాక్సాఫీస్ దగ్గర తడబడిన బ్యూటీ కయాదు లోహర్. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న టైంలో ఇదయం మురళి మూవీ సక్సెస్తో కయాదు మళ్లీ ట్రాక్లోకి వచ్చారు. కష్టకాలంలో వచ్చిన ఈ హిట్తో కాస్త ఊపిరి పీల్చుకున్న ఈ భామ ఇప్పుడు ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు. దీంతో ది ప్యారడైజ్ మూవీతో తన లక్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రేమలు సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న మలయాళ కుట్టి మమితా బైజు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. కెరీర్ స్టార్టింగ్ లోనే బిగ్ హిట్ తో సూపర్ ఫామ్ లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ధనుష్ తో చేసిన కరా, విజయ్ తో చేసిన జననాయగన్ సినిమాలు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఈ బ్యూటీ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. దీంతో సూర్య సరసన నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ మీదే మమిత ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రీతి ముకుందన్ సిచ్యువేషన్ మరింత విచిత్రంగా ఉంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇక్కడ కన్నా తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ సక్సెస్ లభించింది. రీసెంట్ గా కోలీవుడ్ లో బ్లాస్ట్, ఇదయం మురళి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నా తెలుగులో మాత్రం ఇంకా సక్సెస్ ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో ఏమో ఏమో ఇది, తమిళంలో దశమకన్, హిందీలో నాగ్ జిల్లా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ టాలీవుడ్ లో ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి అప్కమింగ్ సినిమాలైనా ఈ బ్యూటీస్ కెరీర్ ను గాడిలో పెడతాయేమో చూడాలి. రాజమౌళి సినిమా అంటే ఆన్ టైం రిలీజ్ అన్నది అసాధ్యమే అన్న అపవాదుంది. బాహుబలి నుంచి RRR వరకు జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన 3 సినిమాలు ఏళ్ల తరబడి డిలే అయ్యాయి. కానీ వారణాసి విషయంలో అలాంటి పొరపాటు జరగకూడదని పక్కా ప్లానింగ్తో రెడీ అవుతున్నారు జక్కన్న. మరి ఆ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా జక్కన్న వారణాసి సినిమా వాయిదా పడుతుందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అదే రేంజ్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా లేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అభిమానులు టెన్షన్ పడుతున్న టైంలో చిత్ర యూనిట్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమా పక్కాగా థియేటర్లలో వస్తుందని క్లారిటీ ఇచ్చింది. యాక్షన్, మైథాలజీ, టైం ట్రావెల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ప్యాకేజీగా వస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రికార్డు స్థాయిలో విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందుకే ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం. రీసెంట్ గా ఫ్రాన్స్ లో రాజమౌళి ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో జోష్ తీసుకొచ్చింది. కేవలం 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని జక్కన్న ఇచ్చిన స్టేట్మెంట్ సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మరోవైపు దర్శకుడు సుబ్బారెడ్డి నుంచి వారణాసి టైటిల్ హక్కుల సమస్య కూడా సాఫీగా క్లియర్ అవ్వడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈసారి డేట్ మారే ప్రసక్తే లేదన్న సిగ్నల్స్ రావడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. మరో 250 రోజుల్లో వారణాసి ఆడియన్స్ ముందుకు రాబోతుందంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అంటార్క్టికా లాంటి లొకేషన్లలో డిఫరెంట్ టైమ్ లైన్స్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకి ఒక పండగే. అందులోనూ ఈసారి మెగా ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు బాస్. ఆగస్టు 22న రాబోయే సర్ప్రైజుల కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఆ ట్రిపుల్ ధమాకా ఏంటి? మెగాస్టార్ కాంపౌండ్ నుంచి ఏ అప్డేట్స్ రాబోతున్నాయి? తన ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. అయితే ఈసారి మాత్రం డోస్ పెంచుతూ ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. వరుస సినిమాలతో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు చిరు. ఆగస్టు 22న తన 3 క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ తో ఆన్లైన్ లో హీట్ పెంచడానికి రెడీ అయ్యారు. ఈ బర్త్డే సర్ప్రైజ్ లిస్ట్ లో ఫస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్.
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి మిడిల్ ఏజ్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారని టాక్. అనస్వర రాజన్ కూతురిగా నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాకాజీ అనే పవర్ఫుల్ టైటిల్ ను లాక్ చేశారనే న్యూస్ వినిపిస్తోంది. ఆగస్టు 22న రాబోయే ఈ టైటిల్ గ్లిమ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరో క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో బర్త్డే సందర్భంగా క్లారిటీ రానుందన్న టాక్ వినిపిస్తోంది. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. క్వాలిటీ విజువల్స్ కోసం కాస్త టైం తీసుకున్నా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ తో పాటు ఒక వీడియో గ్లిమ్స్ ను బర్త్డే కానుకగా రివీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ కూడా మెగాస్టార్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ వైరల్ కావడంతో చిరు బర్త్డే సందర్భంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.